నేను వరికుంటపాడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌గా గత 5 సంవత్సరాలు పనిచేశాను. నా పేరు కొండపోగు దిలీప్ కుమార్. మా యొక్క నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 8 మండలాల గురించి ఈరోజు ఆర్‌టీఓ వారు ఎంక్లూజివ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాత చాలా బాధేసింది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తాళాలేసేసి పూర్తి స్థాయిలో కడుపు నింపుకోవడానికి వాళ్ళ యొక్క సబ్జెక్టు సందర్భం కాకపోయినా కూడా వేరే పనులకి జిల్లాలు, రాష్ట్రాలు దాటి పూర్తి స్థాయిలో వాళ్ళు పని చేయడానికి వెళ్తా ఉండ్రి. ఇక్కడ ఊరంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కడుపు నింపుకోవడానికి ఉపాధి ఇక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో జ్యూస్ షాపులు కావచ్చు, సోడా బండ్లు కావచ్చు, మరో కార్యక్రమాలకి మరొక పనులకి నిమగ్నమైపోయి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడేమో చిన్న పిల్లలు వదిలేయడం కావచ్చు, ఇక్కడ ముసలోళ్ళని వదిలేసి ఆదాయం లేక, సంపద లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి యొక్క జీవన వైవిధ్యం పూర్తి దెబ్బతినడం వల్ల చాలా బాధేసింది. ఇందుకోసం మేము ప్రభుత్వాన్ని ఒకటే స్పందించుకుంటున్నాం. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8 మండలాల్ని ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని ప్రతి దిక్కర పరిశ్రమలు కావచ్చు, సంబంధించిన వ్యక్తులతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు పెట్టడం కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు, లోకల్ లీడర్స్‌తో కావచ్చు, ఒక ప్రాజెక్టులు తయారు చేసి ఇక్కడికే మనము ఉపాధి కల్పించగలిగితే ఈ నిరుద్యోగాన్ని పారదోలి ఈ కటిక పేదరికాన్ని కూడా మనం పూర్తిగా పారదోలే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా కోరుకుంటున్నారు గానీ, నాయకులు వస్తారు, వెళ్ళిపోతుంటారు, ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ ప్రజల జీవితాలు ఎక్కడ కూడా మారటం లేదు. ఈ కటికమైనటువంటి పేదరికాన్ని మారడానికి ఇది కేవలం మెట్ట ప్రాంతంలో ఊతపదం తప్ప గతంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఏమీ ఒరిగింది లేదు, చేసింది లేదు. ఇప్పుడైనా మేల్కొని ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ ఎండ చూస్తా ఉంటే పనికి పోలేని పరిస్థితి. కటిక పేదరికం ఉన్నటువంటి ఈ ప్రాంతాలని ఒకసారి ప్రభుత్వం ద్వారా నాయకులు కావచ్చు అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక కార్యక్రమాన్ని వేదికనే ఏర్పాటు చేసి వాళ్ళకి బాగోగులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా ఆర్‌టీఓ వారు రావడం, ఈ ప్రాంతంలో వలస పోయినటువంటి ప్రజల కోసం వాళ్ళు అండగా ఉండడం అనేది నేను ఆ టీమ్ యాజమాన్యాన్ని కూడా పూర్తిగా నమస్కారం తెలుస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గం ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ మెట్ట ప్రాంతం అని చెప్పడానికి ఇప్పుడు మనం 15 టర్ముల్లో చేసినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఊత పదాన్ని వాడారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అయితే ఇది కాదు. బహుశా ఇక్కడ ఏం జరుగుతుందో పై అధికారులకి కానీ వ్యవస్థకు తెలిసినట్లేదు. వాస్తవానికి ఇక్కడ అన్ని మైగ్రేషన్ వలసలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇది ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరుకి వస్తున్నాం కానీ అది కూడా అంతంత మాత్రమే. ఈ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి ఏకైతే మైనారిటీ నుంచి కింద ఎస్సీ ఎస్టీ అందరికి కూడా ఉపాధి కల్పించాలని అజెండాతో వస్తారు కానీ ఇక్కడికి వచ్చాక తీవ్ర స్థాయిలో దాన్ని నిరుద్యోగం అలాగే ఉంటుంది, కరువు తాండవిస్తూ ఉందని కూడా మీరు చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలందరూ కూడా ఉపాధి లేక కడుపు నింపుకోవడానికి రాష్ట్రాలు, జిల్లాలు, స్టేట్లు మారి కూడా వారి యొక్క కడుపు నింపుకోవడానికి కుటుంబాన్ని పోషణ కోసం వెళ్తా ఉన్నారు. ఇక్కడ మేము కోరుకునేది ఒకటే, ఈ నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ కూడా అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం మేము తప్పుపట్టలేదు కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇక్కడ ఉపాధి కల్పన చేయాలని నేను గట్టిగా స్పందించాలని మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, గట్టిగా కష్టపడితే ప్రతిదాని కూడా ఒక పరిష్కారం ఉంటుంది. రాబోతున్నటువంటి రోజుల్లో అయినా కానీ నిరుద్యోగాన్ని పారదోలే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నాయకులు అందరూ కూడా స్పందించాలని అధికారులందరూ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉన్న పరిస్థితుల్లో అన్నిటి పెట్టుకుని కూడా ఇక్కడ జీవించే విధంగా ఎక్కడ లేదు. ఈ విధంగా మన ఉపాధి చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకుంటూ వస్తున్నారు కానీ నియోజకవర్గ పరిధిలో కేవలం 0 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉరికుంటపాడు మండలమే మేము ఉన్నామండి. ఉరికుంటపాడు మండలానికి ఈ 15 టర్ములు ఉన్నటువంటి నాయకులు ఏమి సాధించారని అడుగుతా ఉన్నాను. ఇదేమైనా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 8 మండలాల్లో ఏమి సాధించారని కూడా గట్టిగా అడుగుతున్నాం. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో ఇక్కడ ఉపాధి కల్పన ముఖ్యంగా ఎజెండాగా పనిచేయండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్య పేదరికం కాబట్టి ఆ పేదరికాన్ని పారదోలే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అనేకమైన డిమార్ట్లు పెట్టవచ్చు, అదేవిధంగా భాగస్వాములు తీసుకురావచ్చు. ఎంప్లాయ్మెంట్ చేయాలంటే మనసు ఆలోచన చేస్తే అనేక మంది వ్యక్తులతో ఇంటిగ్రేట్గా చేసుకొని ఖచ్చితంగా బాడీని క్రియేట్ చేసి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాబోతున్న రోజుల్లో త్రాగునీరు, సాగునీరు కూడా పుష్కలంగా ఈ గ్రామీణ ప్రాంతం నుండి మెట్ట ప్రాంతానికి అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.